హాయ్ అండి. రాణి లైఫ్ స్టైల్ ఛానల్‌కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చికెన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు ఏసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి. ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు. అది ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. దానిలోకి ఒక మసాలా చెప్తానండి నేను. ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. 2 చిన్న నిమ్మకాయలంత రసము కూడా తీసుకోవాలండి. ఆ తర్వాత దానిలోకి ఉప్పు, పసుపు, కారము అన్నీ తీసుకోవాలండి. నేను అది వేసేప్పుడు కొలతలు చెప్తాను. దానిలోకి కూడా ఒక మసాలా రెడీ చేసుకుందామండి. 2 యాలుకలు, ఒక 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ కూడా గోరువెచ్చగా వేయించుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత మనము కళాయి పెట్టుకుని పావు కేజీ ఆయిల్ తీసుకుందామండి. అది బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి చికెన్ని, అది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగాలండి. లేకపోతే పచ్చి ఉంటే ఏమాత్రం ఉన్నా పచ్చడి చెడిపోతుందండి. అందుకోసము ఇప్పుడు అలా నేను చూపించిన విధంగా తీసుకోవాలండి. తీసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుని సగం స్పూనే ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ ఉప్పేసి ఉడికించుకున్నాం కదా. ఒక చిన్న కప్ అంతా కారము, కొంచెం ఆ మసాలా పౌడరు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా వేసేసి బాగా వేగనీయాలి. అంటే సిమ్లోనే వేగనీయాలండి, మాడిపోకుండా. అది అంతా కలిసిన తర్వాత ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదంతా వేసి బాగా కలిసేట్టు తిప్పుకోవాలి. బాగా కలిసేట్టు తిప్పుకున్న తర్వాత ఆ నిమ్మరసం, అంటే ఇది చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసేసి పెట్టుకోవాలండి. నిమ్మరసం వేసి పెట్టుకున్నాక 2 డేస్ ఊరనియాలి. అప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.